అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 2 ఏళ్ల తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, అదే సమయంలో విపక్ష వైఖరిని జనం ఏ తీరున చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా, ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం సర్వే నిర్వహించాం. ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలని వివిధ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది. గడిచిన 2 ఎన్నికల్లో కూడా ఈ జిల్లా ఏకపక్ష తీర్పులనిచ్చింది. 2019లో అన్ని సీట్లలోనూ వైఎస్ఆర్సీపీ విజయ డంకా మోగిస్తే 2024 వచ్చేసరికి పూర్తిగా తలకిందులయ్యింది. కూటమి జోరు కొనసాగింది. తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. ఈ తరుణంలో 2 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేల పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, అక్కడ ప్రతిపక్ష పరిస్థితి ఏ తీరున నడుస్తుంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఈ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఆయా మంత్రుల నియోజకవర్గాలతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు, సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల గురించి పూర్తి సమాచారం పరిశీలిద్దాం. నెల్లూరు జిల్లాలోని కావలి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రస్తుతం టీడీపీ తరపున కావ్య కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తొలిసారిగా 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ చాలా స్వల్ప కాలంలోనే నియోజకవర్గంలో పూర్తిగా పరువును కోల్పోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పార్టీలో అంతర్గతంగా పబ్లిక్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీలోనే వర్గపోరు తారస్థాయికి చేరింది. రాష్ట్రంలోనే పనితీరు అత్యల్ప స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేల్లో కావ్య కృష్ణారెడ్డి ఒకరు అని టీడీపీ అధిష్టానమే ప్రకటించే పరిస్థితి వచ్చింది. అలా నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దుకోలేక, ప్రజల్ని మెప్పించలేక కావ్య కృష్ణారెడ్డి తీవ్రంగా సతమతమవుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్నటువంటి దందాలు చాలా పెద్ద స్థాయిలో నడుస్తున్నాయన్న వాదన ఉంది. అవినీతి, అక్రమాలు పెద్ద స్థాయిలో పెచ్చరిల్లిపోతున్నటువంటి వైనం మీద పబ్లిక్ తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈయన గతంలో పలుమార్లు ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలో గడిచిన 2 ఏళ్లుగా నియోజకవర్గంలో ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే విషయంలో చొరవ చూపలేదు అనే మాట అయితే ఉంది. తన వ్యాపార వ్యవహారాలు, కేసులు, ఇతర భయాలతో నియోజకవర్గానికి దూరంగా గడిపినటువంటి కారణంగా అనేక మంది ఇంకా పూర్తిగా బలం పుంజుకోలేదనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. అదే సమయంలో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యర్థి బలహీనతలు అన్నీ కలిసి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో కలిసి వస్తున్నటువంటి అంశాలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉందన్న విషయం ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడుతున్నారు. ఒకవేళ అభ్యర్థిని మార్చినా లేకున్నా ఇక్కడ టీడీపీ మళ్ళీ గట్టెక్కడం గగనమే అనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశలో అయితే సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఆత్మకూరు. ఇక్కడి నుంచి ఆయన 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ తరపున 2019లో వెంకటగిరి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. గతంలో అనేక మంత్రివర్గాల్లో పనిచేసినటువంటి నేతగా ఆయన ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు ఆయన పనితీరు కారణంగా మారుతోంది. అటు పార్టీలో ఇటు పబ్లిక్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని దాదాపు ఆయన నిర్ణయానికి వచ్చేసారా అనేటువంటి అనుమానం అత్యధికంలో ఉంది. వారసురాల్ని బరిలో దింపే యత్నంలో ఆయన పూర్తిగా పక్కకు తప్పుకుంటారు అనే మాట అయితే వినిపిస్తోంది. కానీ ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలే అక్కడ మంత్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇసుక, ఇతర అన్ని రకాల అక్రమాలు పెద్ద స్థాయిలో సాగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ నేతలే మంత్రి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి అనుచరుల దందాలకు వ్యతిరేకంగా అనేక మంది స్వరం విప్పుతున్నారు.
ఈ తరుణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మేకపాటి విక్రమ్ ఉన్నారు. ఆయన తండ్రి బ్రదర్ వారసత్వంతో రంగంలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత జనరల్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా పెద్దగా చొరవ లేకపోవడం, అందరి కార్యకర్తల్ని కలుపుకుని ముందుకు సాగే కార్యాచరణ కరువు కావడం ప్రధానమైనటువంటి బలహీనత. అయితే కుటుంబానికి ఉన్నటువంటి సానుభూతి, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ బలం, దాంతోపాటుగా నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరగడం, టీడీపీలో కుమ్ములాటలు, ఇవన్నీ ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజెస్గా మారుతున్నాయి. మొత్తంగా ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మంత్రి ఆనం ఓటమి ఖాయం అనే మాట అయితే నియోజకవర్గ ఓటర్లలో ఉంది. మరి రాబోయే 3 ఏళ్లలో ఎలా ఎంత మేరకు కోలుకుంటారన్నది ప్రశ్నార్థకమే. ఇక రాష్ట్రంలోనే హాట్ సిట్గా మారుతున్న నియోజకవర్గాల్లో ఈ జిల్లాలోని కోవూరు ఒకటి. అందుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రధాన కారణం. ఆమె చాలా చొరవగా కదులుతూ ఉండడం, నియోజకవర్గంలో పట్టు పెంచుకునే దిశలో దూకుడు ప్రదర్శిస్తూ ఉండడం అందుకు ముఖ్య కారణం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించినప్పటికీ అనేక రకాలుగా పార్టీని ప్రతిష్టం చేసేటువంటి ప్రయత్నంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత చరిష్మా, సొంత ట్రస్ట్ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ప్రధానమైనటువంటి బలంగా మారుతున్నాయి. బలమైనటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగిస్తున్నటువంటి దందాలు, ఎమ్మెల్యే వెనకుండే ద్వితీయ శ్రేణి నాయకుల అక్రమ కార్యకలాపాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి గుదిబండగా మారే దిశలో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ బలాన్ని మరింత పెంపొందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అనేక వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అవసరం లేని నోటి దురుసుతనం ప్రదర్శిస్తూ పలు అంశాల్లో ఇరుక్కుంటున్నారు. ఆయన కొంత సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశలో అవకాశాలు మెరుగవుతున్నప్పటికీ పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అనేక రకాలుగా చేటు తెస్తున్నాయి. మరి దాన్ని ఆయన గుర్తిస్తారా? అలాంటి పరిస్థితిని చక్కదిద్దుకుంటారా? వచ్చే ఎన్నికల నాటికి తిరిగి మళ్ళీ కోలుకునే దిశలో సాగుతారా? ఇదంతా కోవూరులో వైఎస్ఆర్సీపీ భౌతవ్యాన్ని నిర్ణయించేటువంటి అంశం. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదనేటువంటి అభిప్రాయం అక్కడి ఓటర్లలో వినిపించింది. కోవూరు మాత్రం అత్యంత హోరాహోరీగా పోటీ జరిగేటువంటి ఈ జిల్లాలోని ఏకైక సీటుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గం గతంలో వరుసగా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సీటు. కానీ 2024లో ఆ పార్టీ అనేక ప్రయోగాలు చేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక్కడి నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గం మీద 2014 నుంచే కేంద్రీకరించినప్పటికీ 19లో ఓటమి పాలై 24లో గట్టెక్కారు. ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో మరింత పార్టీని పటిష్టం చేసే యోచనలో సాగుతున్నారు. నియోజకవర్గంలో తన అనుచర గణాన్ని అన్ని రకాలుగాను బలోపేతం చేసే దిశలో ఆయన అడుగులేస్తున్నారు. అవన్నీ కలిసి వస్తున్నాయి. తద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉండడం ప్రధానమైనటువంటి సానుకూల అంశంగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతల దందాలు పెరిగిపోతుండటంతో నియోజకవర్గంలో వ్యతిరేకత అయితే కొని తెచ్చుకునే దిశలో ఉంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. ఆసక్తికరం, ఈ ఇద్దరు నేతలు విద్యారంగం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్లే కావడం. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంటుందా లేదా అనే ప్రశ్న ఉంది. నియోజకవర్గంలో నేతల మధ్య సఖ్యత నామమాత్రంగా మారుతోంది. అది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో డిసడ్వాంటేజ్ అవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం నెల్లూరు సిటీలో మళ్ళీ నారాయణ గట్టెక్కే అవకాశం ఉంది అనే మాట అక్కడి స్థానికుల్లో వినిపిస్తోంది. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత టీడీపీ తరపున వరుసగా గెలుస్తున్నటువంటి అనుభవం ఆయనకు ఉంది. పార్టీ మారిన వ్యక్తిగత చరిష్మా, ఇతర కారణాలు కలిసొచ్చి ఆయన 3వసారి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఆయన పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆయన బ్రదర్ గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారా, లేకుంటే కుమార్తె రంగంలోకి వస్తుందా అన్నదే ఇంట్లో తేల్చుకోవాల్సినటువంటి అంశం. అయితే ప్రస్తుతానికి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా చరిష్మా ఉండడం, అనేక రకాలుగా క్యాడర్ బలం ఉండడం ప్రధానమైనటువంటి సానుకూలతలు. కానీ అదే సమయంలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, అనేక కారణాలతో నియోజకవర్గంలో ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, ఇవన్నీ ఈసారి కోటవరెడ్డి ఆశలకు గండి కొట్టేసే దిశలో సాగొచ్చు అనే మాట అయితే మొదలయ్యింది. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి ఇక్కడి నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీట్ ఇస్తారా, కాకుంటే ఇంకెవరినైనా తెర మీదకు తీసుకొస్తారా, ఇదంతా ముఖ్యమైనటువంటి అంశం. వైఎస్ఆర్సీపీలో మాత్రం ఇక్కడ సఖ్యత, సమన్వయం చాలా నామమాత్రంగా మారుతోంది. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో ఇంకా పూర్తి స్థాయిలో విశ్వాసం కనిపిస్తున్న దాఖలాలు లేవు. పార్టీకి బలం ఉన్నప్పటికీ నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ కొరత, ఇలాంటివన్నీ ఇంకా వైఎస్ఆర్సీపీని నెల్లూరు రూరల్లో వెంటాడుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి ఎంత మేరకు పుంజుకోగలదన్నదే ప్రశ్నార్థకం. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఇక్కడ మరోసారి తెలుగుదేశం పార్టీ గట్టెక్కే అవకాశాలు, అది కూడా కోటవరెడ్డి అయితే మళ్ళీ విజయం సాధించేదానికి అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. మరి రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని రకాల మార్పులు ఉంటాయో చూడాల్సి ఉంది. ఇక ఆ తర్వాత సీనియర్లు తలపడే నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడి నుంచి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ ప్రయత్నాలు చేసి అనేక మార్లు బొక్కబోర్లా పడ్డ తర్వాత చివరకు 2024లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి సానుకూల పవనాల ఒక వేవ్ కారణంగా సోమిరెడ్డి గట్టెక్కారు. కానీ 2 ఏళ్ల కాలంలోనే నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. దానికి తోడు టీడీపీ నేతల దందాలు పెద్ద స్థాయిలో సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి క్వార్జు మైనింగ్ వరకు అనేక అక్రమ వ్యవహారాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా సాగుతుండడం స్థానికంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెచ్చిపెడుతోంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు కూడా టీడీపీ నేతలు ఏ కోసానా చేయడులా. ఇదే తరుణంలో వైఎస్ఆర్సీపీ మాత్రం దూకుడుగా సాగుతోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజిత మరొక వైపు ఇక్కడ పార్టీ కార్యక్రమాల్ని చొరవగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాయిస్ని బలంగా వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉంటారా, కుమార్తెను తెర మీదకు తెస్తారా అన్నదే కీలకమైనటువంటి అంశం. ఎవరు బరిలో దిగినప్పటికీ ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం సర్వేపల్లిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే దిశలో పరిణామాలైతే ఉన్నాయి అనే అభిప్రాయం నియోజకవర్గ వాసుల్లో బలంగా వినిపించింది. చాలా కాలం తర్వాత గెలిచినప్పటికి కూడా సోమిరెడ్డి ఈసారి చాలా యథేచ్ఛగా సాగిపోతున్నారు అనే అభిప్రాయం కారణంగా తెలుగుదేశం పార్టీ స్వల్పకాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈ జిల్లాలోనే ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం గూడూరు. నిజానికి ఇది తిరుపతి జిల్లాలో ఉంటే 2025లో జరిగిన పునర్విభజన సందర్భంగా నెల్లూరులోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీనియర్ నేత పాసం సునీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి 2019లో టీడీపీ తరపున ఓటమి పాలై 2024లో మళ్ళీ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి వేవ్ అందుకు ప్రధాన కారణం. అయితే 2 ఏళ్లలోనే మళ్ళీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి అక్రమ కార్యకలాపాలు, అనేక అవినీతి వ్యవహారాలు, పెద్ద స్థాయిలో చెలరేగిపోతున్నటువంటి వైనం టీడీపీ కొంప ముంచేసే స్థాయికైతే చేరిపోతోంది. దాంతో ప్రజా వ్యతిరేకత చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి దందాల కారణంగా ఇప్పటికే అనేక రకాలుగా వ్యతిరేకత బలపడిపోయింది. అదే సమయంలో ఇక్కడి నుంచి సమన్వయకర్తగా మేరిగా మురళీధర్ ఉన్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయితే పార్టీని చొరవగా కదిలించడంలో, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే దిశలో వేగంగా కదలడంలో ఆయనలో చాలా లోపం ఉందనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచే వినిపించింది. ఆయన మరింత చొరవ పెంచుకుంటే మాత్రమే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనేక అంశాలు కలిసి వస్తాయి అనేటువంటి తీరున పలువురు మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ప్రత్యర్థి బలహీనతలు చాలా పెద్ద స్థాయిలో అడ్వాంటేజెస్గా మారుతున్నాయి. అవన్నీ కలిసి వస్తున్నటువంటి వేళ సమన్వయం కూడా బలపడితే, పార్టీలో అందరినీ కలుపుకుని సాగే ప్రయత్నం పెరిగితే గూడూరులో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తిరిగి
పూర్వ వైభవం దక్కొచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం గూడూరులో ఫ్యాన్ జోరుగా సాగే దిశలో అయితే స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత చివరగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి కాకర్ల సురేష్ టీడీపీ తరఫున విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచి 19లో వాటింపాలే 24లో మళ్ళీ పగ్గాలు అందుకుంది. కానీ కాకర్ల సురేష్ వైఖరి కారణంగా 2 ఏళ్లలోనే టీడీపీ పూర్తిగా అప్రతిష్ట పాలయ్యింది. పార్టీలోనూ బయట కూడా అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఎమ్మెల్యే తీరు మీద తీవ్రంగా విసుగు చెందినట్టుగా కనిపిస్తోంది. అనేక రకాల కార్యకలాపాలతో ఎమ్మెల్యే చాలా వేగంగా అబాసు పాలయ్యారు. దీనికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది. టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలన్నీ కూడా పెద్ద స్థాయిలో సాగడం అందుకు ప్రధానమైనటువంటి కారణంగా మారుతోంది. ఇక వైఎస్ఆర్సీపీకి ఇక్కడి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. కానీ ఆయనలో ఆశించినంత చొరవ లేకపోవడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని నిరాశపరుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే సాగిస్తున్నటువంటి కార్యకలాపాల మీద స్థానికంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంలో పెద్దగా చొరవ పెట్టడం లేదు అనే మాట అయితే వినిపించింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, ప్రత్యర్థి తీరు మీద తీవ్రమైనటువంటి నిరసనలు తెలుగుదేశం పార్టీలోనే మొదలు కావడం, ఇవన్నీ అనేక రకాలుగా కలిసొచ్చే అంశాలు. మొత్తంగా చూస్తే ఉదయగిరిలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలత అయితే బలంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మొత్తంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం 2 చోట్ల తిరిగి మళ్ళీ పాగా వేయగలిగే పరిస్థితి ఎప్పటికిప్పుడు టీడీపీ కనిపిస్తుంది. ఆ 2 కూడా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలు కావడం విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. కోవూరులో మాత్రం వ్యక్తిగతంగా వేమిరెడ్డి కుటుంబానికి ఉన్న చరిష్మా, ఆమె చూపుతున్నటువంటి చొరవ, ఇవన్నీ కారణంగా గట్టి పోటీనిచ్చే వాతావరణం అయితే ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంస్థాగతంగా బలం ఉండడం, టీడీపీ వైఎస్ఆర్సీపీ డి అంటే డిఎన్ఎట్గా సాగే దిశలో ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు మినహా మిగిలిన 5 చోట్ల కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, ఉదయగిరి ఇలా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తిరిగి పగ్గాలందుకునే దిశలో పావులు కదుపుతోంది. దాన్ని నియంత్రించడం ఎలా, ఎంత మేరకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంలో సక్సెస్ అవుతుంది, ఎలా తిరిగి మళ్ళీ పుంజుకుని పాగా వేయడానికి తగ్గట్టుగా పావులు కదుపుతుంది, ఇది కీలకమైనటువంటి విషయం. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యతను చాటే దిశలో అయితే పరిణామాలు ఉన్నాయి. ఇది ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. రేపు మరో జిల్లాతో మళ్ళీ కలుద్దాం.